రైట్ సార్, ఇక కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది అని బీఆర్ఎస్ నాయకులు కూడా చాలామంది ఎద్దేవా చేస్తూ ఉన్నారు. దాన్ని బేస్ చేసుకునే వచ్చిన మరో వార్త ఇది. నమస్తే తెలంగాణలో వచ్చింది ఈ వార్త కూడా. రేవంత్ రెడ్డికి సీనియర్లు ముకుతాడు వేశారు అని చెప్పేసి ఇప్పటికే ఏసీ బ్యాచ్ వీసీ బ్యాచ్ అంటూ ఆరోపిస్తూ ఉన్నారు కదా సార్, అసలు కాంగ్రెస్ వాదులు వలస కాంగ్రెస్ వాదులు అని చెప్పేసి. సో ఏకపక్ష నిర్ణయాలకు అడ్డుకట్ట, అధిష్టానం వద్ద నెగ్గిన సీనియర్ల మాట, వలస నేతలకు మంత్రి పదవులు వద్దు అని చెప్పి చాలామంది ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళల్లో ఎక్కువ మంది ఐ థింక్ అందరూ కూడా రేవంత్ రెడ్డి ద్వారానే జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో. కానీ వాళ్లకు పదవులు ఇవ్వము అని చెప్పడం ద్వారా సీనియర్లు వాళ్ళ పంత నెగ్గించుకున్నారు, రేవంత్ రెడ్డికి ముకుతాడు వేశారు. ఇప్పుడు భద్రాచలం ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరాడు అంటే బట్టి విక్రమార్క సంబంధాలు ఇక్కడ చేరుతారండి. అరే భద్రాచలం ఎమ్మెల్యే కదండి, ఆ సంబంధాలు ఇక్కడ చేరుతారా చెప్పండి? బట్టి విక్రమార్క కాదంటే చేరుతాడా? మిగిలిన ఐదుగురు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే ఎవరి ద్వారా చేరిండు మీకు తెలియదు, నాకు తెలియదు. సో ఇప్పుడు ఉదాహరణకు సీనియర్లు ఎవరైనా వలస వచ్చిన వాళ్ళైనా వాళ్ళు అసలు కాంగ్రెసే కదా. సీనియర్లు వలస కాంగ్రెస్ కాదు కదా. ఆ మాటకొస్తే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కదండి. ఇప్పుడు ఆడ వలస అసలు అనే కాదు. కొత్తగా అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చదవండి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వనని అల్లే. అలా అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వేరే పార్టీ నుంచి వచ్చి కదా. సీతక్క వేరే పార్టీ నుంచి రాలేదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేరే పార్టీ నుంచి రాలేదా? వీళ్ళంతా ఏ పార్టీ? వాళ్ళంతా ఒరిజినల్ కాంగ్రెస్ అలా చెప్పండి. వీళ్ళు అసలు కాంగ్రెస్ కారే కాదు కదా. ఆ లెక్కన వీళ్ళు కూడా వలస కాంగ్రెసే కదా. ఇప్పుడు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈవెన్ జూపల్లి కృష్ణారావు మొదట్లో కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్. సో ఇలా ప్రతి మంత్ శ్రీధర్ బాబు వీళ్ళంతా ఒరిజినల్గా మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నారు. సో పొన్నం ప్రభాకర్ కానీ కాంగ్రెస్లో లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఈ లెక్కన తీస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు కాంగ్రెస్ ఉన్నారు, వలస కాంగ్రెస్ ఇద్దరు ఉన్నారు కదా. వేరే పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పికప్ చేసి తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న నాయకుడు వితిన్ ఫ్యూ ఇయర్స్ పీసీసీ అధ్యక్షుడై కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యాడు. కర్ణాటకలో సిద్ధరామయ్య ఏ పార్టీ నుంచి వచ్చాడు? ఒరిజినల్ కాంగ్రెస్. ఆయన అసలు కాంగ్రెస్, వలస కాంగ్రెస్ కాదా? ఆయన జనతాదళ్ సెక్యులర్ నుంచి వచ్చారు కదా. దేవగౌడ తర్వాత రెండవ పొజిషన్లో ఉండే పార్టీలో ఎప్పుడైతే కుమారస్వామిని దేవగౌడ ప్రమోట్ చేశాడో అప్పుడు బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు కదా. సో కాంగ్రెస్ పార్టీలోనే నేను మీకు రెండు ద్వారాలు చెప్పాను, తెలంగాణ, కర్ణాటక. మరి ఈ రెండు చోట్ల కూడా వలస కాంగ్రెస్ వాళ్ళే కదా. సో ఈ కాంగ్రెస్ ఏదో బయట పార్టీ నుంచి రాకూడదని అన్నట్లు ఇదే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీరు ఎవరు అభ్యంతరం చెప్పొద్దు సీనియర్లను అడిగింది, మనకు ఇతర పార్టీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలు రావాల్సిందే, మీరు అభ్యంతరం చెప్పొద్దని చెప్పారు కూడా వార్త చదివే కదా. అందువల్ల ఒక వార్తను ఎవరికి తోచినట్టు వాళ్ళు రాసుకుంటారు, వారికి ఉపయోగపడినట్టు వాళ్ళు రాసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముక్కుతాడేస్తే బయట వాళ్ళు ఎవరు తీసుకోకూడదు, తీసుకుంటలేదా? రోజు చేర్చుకుంటున్నారు కదా, ఇప్పుడు రేపు చేర్చుకోరా మళ్ళీ. సో అందువల్ల రేపు వేరే పార్టీ నుంచి వస్తే చేర్చుకోరా. సో అందువల్ల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కాంగ్రెస్లో చేరాలని రేవంత్ రెడ్డి కలవకుండా చేరుతారా? సో రేవంత్ రెడ్డి కలవకుండా రవిశంకర్ని కలుస్తారా, నాగేశ్వరని కలుస్తారా? కలవాల్సింది రేవంత్ రెడ్డి, ఆయన చీఫ్ మినిస్టర్ కదా. సో ఆయన ద్వారానే వచ్చారని ఎవరు చెప్పలేరు. ఎవరితో వచ్చారో, ఎవరి లింకులు ఏమున్నాయో ఎవరికి తెలుసు, సో ఎవరి పరిచయాలు ఏమున్నాయో. సో అందువల్ల ఈ రకమైన ఆర్గ్యుమెంట్ వల్ల లాభం లేదు. సో బీఆర్ఎస్ ఆలోచించాల్సింది మొదలు తమ ఎమ్మెల్యేలు పోకుండా చూసుకోవాలి. తమ ఎమ్మెల్యేలు పోకుండా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి ఆపుతుందని కూడా పొరపాటు. కాంగ్రెస్ అధిష్టానం ఓపెన్గా చెప్పింది కదా, మీరు ఎవరైనా వస్తారు, ఎవరు అభ్యంతరం చెప్పొద్దు, అన్ని మిగతా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కావాలి అని చెప్పారు కదా. చరిత్ర అదే చెప్తోంది, వర్తమానం అదే చెప్తుంది కదా. సో అందువల్ల ఇందులో రేవంత్ రెడ్డి ఒకటి, కాంగ్రెస్ ఒకటి ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తీసుకోవాలని చూస్తోంది. ఇక జాతీయ పార్టీలో సహజంగానే అధిష్టాన నిర్ణయాలు ఉంటాయి. ఇప్పుడు కేసీఆర్కు ముక్కుతాడేసేవాళ్ళు ఎవరు ఉండరు. కేటీఆర్కు, హరీష్ రావుకు కేసీఆర్ ముక్కుతాడేస్తాడు కదా, వేయకుండా ఉంటాడా? సో ఇలా ఇది కూడా ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, కంప్లీట్ ఫ్రీడమ్ ఎప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వానికి ఉండదు. రేవంత్ రెడ్డికే కాదు, రాజశేఖర రెడ్డికే లేదు. రాజశేఖర రెడ్డి కోరుకున్నాడు డి శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షుడికి కావాలని. కానీ 2004లో సిఎల్పి నేతగా ఉన్నప్పుడంటే పోనీ ఆయన ఏం చేయలేకపోయాడు. 2009లో ముఖ్యమంత్రిగా ఉండి
30 మంది ఎంపీలు గెలిపించుకున్న తర్వాత కూడా డి శ్రీనివాస్ ఆపలేకపోయాడు కదా పీసీసీ ప్రెసిడెంట్గా రాజశేఖర రెడ్డి. సో రాజశేఖర రెడ్డి తన ఆత్మ అయిన కేవీపీకి రాజ్యసభ సీట్ ఇప్పించుకోవడం కష్టమైంది కదా. సో ఎవరికి కూడా టోటల్ ఫ్రీడమ్ ఉండదు. డి శ్రీనివాస్ ఓపెన్గా రాజశేఖర రెడ్డి వ్యతిరేకి, ఆయన రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా లేడా, రాజశేఖర రెడ్డి ఆపగలిగిందా? సో అందువల్ల అది ఆ జాతీయ పార్టీలకు పనిచేసే నాయకులు ఆ పరిమితుల్లోనే పనిచేస్తారు. ఎవరికైనా 100% టోటల్ ఫ్రీడంతో పనిచేయరు. బుక్కులు ఉంటాయి, తాళ్ళు ఉంటాయి జాతీయ పార్టీలో పనిచేసే నాయకులకు. మీకు మిగతా పార్టీల్లో ప్రాంతీయ పార్టీ నాయకుడికి అవకాశం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ నాయకత్వంలోనే పార్టీ ఉంది కనుక. రైట్ సార్. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంది. కానీ